అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు ఆంధ్రమాత గోంగూర పచ్చడి చేద్దామండి. ఇది పల్లెటూరు స్టైల్. మన అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడి అండి. ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు ఇంకా వేరే కూరలు ఏమి అవసరం లేదు. ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేసేస్తారు. అంత బాగుంటుంది. అందరికీ తెలిసిన పచ్చడేనండి. ముందుగా దీనికి ఎర్ర గోంగూర అండి. కాడలు ఎర్రగా ఉన్నాయి చూసారా? ఎర్ర గోంగూర తీసుకొని శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసుకున్నా అండి. కొంచెం మట్టి, ఇసుక అదంతా ఉంటుంది కదా! వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, అర టీ స్పూను మెంతులు అండి. గోంగూర పచ్చడికి మెంతులు చాలా రుచి వస్తాయండి. కొద్దిగా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను గోంగూరకి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నానండి. మీరు కారాన్ని చూసుకొని ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగడానికి కొద్దిగా ఆయిల్ వేసానండి. ఎండుమిర్చి బాగా కలర్ వస్తే సరిపోతుందండి. తీసేసి అది కూడా పక్కన పెట్టుకోండి. నేను మళ్ళీ అదే పాన్లో గోంగూర ఉడకపెట్టుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకోండి. గోంగూరకి కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మూత పెడితే గోంగూర చాలా మెత్తగా ఉడుకుతుందండి. గోంగూర ఆయిల్లో మగ్గితే చాలా రుచి వస్తుందండి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా గోంగూర అంతా బాగా మెత్తగా మగ్గిపోవాలండి. ఆయిల్లో మగ్గితేనే ఆ రుచి వస్తుందండి. గోంగూరకి ఇంకొద్దిగా ఆయిల్ పడుతుందండి. నేను వేసుకున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చండి. దీనికి మనం ఇంకా పోపు ఏమి వెయ్యం కాబట్టి నేను ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకున్నాను. ఇలా మెత్తగా అయిపోయి వాటర్ అంతా ఎగిరిపోవాలండి. కాసేపు చల్లారి పెట్టుకుందామండి. ఇది రోటి పచ్చడి కదా, రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ ఉంటే మిక్సీ అయినా వాడుకోవచ్చండి. ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదండి, అవి దంచి పెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి అండి, ఇది కూడా మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. కొంచెం టైం పడుతుందండి ఎండుమిర్చి దంచడానికి. ఇది 3-4 డేస్ అయినా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదండి. కాకపోతే గోంగూర వాటర్ లేకుండా మొత్తం పూర్తిగా మగ్గించుకోవాలండి ఆయిల్లో. ఇలా చేస్తే మనకి 3-4 డేస్ నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఆ రుచి మీరు నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు అయితే చాలా బాగుంటుందండి. అది కూడా వేసి దంచిన తర్వాత వెల్లుల్లిపాయ అండి, వెల్లుల్లిపాయ రేఖలు కూడా దంచిన తర్వాత ముందుగా మనం మగ్గించుకున్న గోంగూర అండి. గోంగూర ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది కదా మగ్గించేటప్పుడే. రోట్లో కొద్దిగా అన్నీ కలిపేసేట్టుగా ఒకసారి దంచుకుంటే సరిపోతుందండి. చివరగా మనం ఉల్లిపాయ అండి, ఈ ఉల్లిపాయ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా ఏం దంచవసరం లేదు. గోంగూర చట్నీ తినేటప్పుడు ఈ ఉల్లిపాయ మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే ఆ రుచి చాలా బాగుంటుందండి. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు దొడ్లో వేసుకుంటారు కదండి గోంగూర, అప్పటికప్పుడు కోసుకొని ఇలా తయారు చేసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటారు కదా, సేమ్ అదేనండి. చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ, దోశల్లో కూడా తినొచ్చండి. వేడివేడి అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో తయారు చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.